హలో అండి. అందరికి నమస్కారం. జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్‌లో జగన్ గారి పేరెందుకు వచ్చింది? సిట్ ఏ బలమైన సమాచారం తీసుకొచ్చింది? బీజేపీ నాయకులు మోడీ మరియు అమిత్ షా గారు జగన్ గారితో ఎందుకంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం జగన్ గారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? సానుభూతి అలలు వస్తాయని భయమా? 2029లో బీజేపీ, జనసేన కలిసి జగన్ గారితో స్నేహం చేస్తారా? గతేడాది సంచలనం సృష్టించిన మద్యం కేసులో 1300 పేజీల చివరి ఛార్జ్‌షీట్ సిట్ ఎక్సైజ్ అధికారులు 18 మే సోమవారం కోర్టులో సమర్పించారు. ఇందులో నకిలీ మద్యం వ్యాపారం, జోగి సోదరులు, అద్దెపల్లి సోదరులు మధ్య బంధాన్ని వివరంగా స్పష్టంగా ప్రస్తావించారు. 89 మంది సాక్షులను చూపించారు. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ గారి సపోర్ట్‌తోనే అద్దెపల్లి జనార్దన్ రావు A1 నకిలీ మద్యం తయారీకి సిద్ధమయ్యారు. గత ప్రభుత్వం హయాంలోనే ఇబ్రహీంపట్నంలో ఈ దందా మొదలుపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మలకల చెరువులో నకిలీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటులో జోగి కీలక పాత్ర పోషించారు. అందుకు జనార్దన్ రావుకు 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టారు. గతంలో ఇద్దరు కలిసి మద్యం వ్యాపారం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇదంతా చేసి తర్వాత ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు అప్పగించి దాడులు చేయించారు. 2-3 నెలలకు ఒకసారి 3-5 లక్షల చొప్పున మాజీ మంత్రికి విడతల వారీగా 1.17 కోట్లు అందజేశారు అని అప్డేట్ చేశారు. ఇప్పుడు ఈ చిన్న నకిలీ మద్యం కేసు పెద్ద లిక్కర్ స్కామ్ పాలసీతో ముడిపడి ఉంది. ఆ పెద్ద స్కామ్ ఏమిటి? 2019-24 వైఎస్ఆర్సీపీ పాలనలో 3,500 కోట్ల లిక్కర్ పాలసీ స్కామ్. జగన్ గారి పేరు ఛార్జ్ షీట్లో ఎందుకు వచ్చింది? జూలై 2025 మొదటి 305 పేజీల ఛార్జ్ షీట్ మరియు ఆగస్టున అదనపు ఛార్జ్ షీట్ స్పష్టంగా రాశారు. జగన్ గారు నెలవారీ కిక్ బ్యాక్ పొందేవాళ్ళని, నెలకి 50-60 కోట్లు అందించారని ఆరోపించారు. ఎవరి ద్వారా? ప్రధాన మాస్టర్ మైండ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి సహాయకుల ద్వారా ఎక్సైజ్ పాలసీ మార్చి మాన్యువల్ పద్ధతిలో కొనుగోలు చేశారు. షెల్ కంపెనీలు ఉపయోగించి కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. జగన్ గారు కొన్ని పాలసీ మీటింగులు కూడా నడిపారని చెప్పారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జగన్ గారిని అక్యూజ్డ్‌గా ఛార్జ్ చేయలేదు. కేవలం రిసీవర్‌గా మాత్రమే మెన్షన్ చేశారు. ఈడీ కూడా రైట్స్ చేసి మనీ లాండరింగ్ ప్రోబ్ చేస్తుంది. అసెట్స్ అటాచ్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. మెయిన్ కింగ్ పింగ్ మీద ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. కేశిరెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, మిథున్ రెడ్డి వంటి సహాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. టీడీపీ గవర్నమెంట్ సిట్ ఫామ్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. కానీ మెయిన్ అక్యూజ్డ్ మీద మాత్రం డైరెక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? 3 పాసిబుల్ రీజన్స్. ఆధారాలు ఇంకా సేకరిస్తూనే ఉన్నారు. ఈడీ రైడ్లు కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా అరెస్ట్ చేస్తే రాజకీయ ప్రతీకారం కథనం వచ్చి సానుభూతి అలలు వస్తాయి. మూడోది బీజేపీ నాయకత్వం. మోడీ, అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది రాష్ట్ర విషయం కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు. ఇక్కడ మనకు ఒక బిగ్ డౌట్ వస్తుంది. బీజేపీ లీడర్షిప్ జగన్ గారితో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందా? ఇప్పుడు బీజేపీ 11 ఏళ్లుగా సెంటర్లో ఉంది కాబట్టి జగన్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ 11 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఉండి ఉంటే ఆ సపోర్ట్ కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు. ఇది ఫ్యూచర్ అవకాశవాదం. మోడీ, షా గారు జగన్ గారిని టీడీపీ, జనసేన కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? ఇప్పుడు ఎవిడెన్స్ లేదు. కానీ పార్లమెంట్లో జగన్ గారు అన్కండిషనల్ లవ్ బీజేపీ బిల్లుల మీద కనిపిస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ న్యూ పాయింట్ ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ ఆలోచన ఏమిటి? భయపడుతున్నారా? జగన్ గారిని అరెస్ట్ చేస్తే సింపతి వచ్చి 2029లో మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని. ఇప్పుడు జగన్ గారు 18 నెలల పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ పెంచుతున్నారు. అందుకే ఎనలిస్ట్ అంటున్నారు డైరెక్ట్ అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొబలైజ్ అయ్యి సానుభూతితో తిరిగి వస్తారని. అయితే ఇది నిజమైతే సిస్టమ్ ఉద్దేశం ఏమిటి? ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కూడా స్కామ్స్ చేసి సింపతి అడగడం స్టార్ట్ చేస్తారు. నకిలీ మద్యం, ప్రాణ నష్టం బాధితుల కుటుంబాలకు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి ఎంపిక చర్యల వల్ల ప్రజాస్వామ్యంలో నమ్మకం దెబ్బతింటుంది. ఇంకో రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది 2029లో బీజేపీ ప్లస్ జనసేన కలిసి జగన్ గారిని వైఎస్ఆర్సీపీతో అలయన్స్ ఫామ్ చేసి టీడీపీని సైడ్ చేస్తారని. ఈ నెంబర్ స్కామ్స్ కోసం బీజేపీ ఫ్లెక్సిబుల్ అని కొందరు అనలిస్ట్ చెప్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటివరకు టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ బలంగా ఉంది. ఇది ప్యూర్ స్పెక్యులేషన్ మాత్రమే. రూల్ ఆఫ్ లా ప్రివేల్ కావాలండి. ఎవిడెన్స్ ఉంటే యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు న్యాయం కోరుకుంటున్నారు. గుడ్ కేస్ స్టడీ కావాలి. థ్యాంక్ యూ అండి. జై హింద్.